9వ తరగతి విద్యార్థులకి ఈ వీడియో పాఠానికి స్వాగతము. ఈరోజు మనము సాధన చేసుకునేటటువంటి సమస్యలు అభ్యాసం 1.4 నుండి చాలా ముఖ్యమైనటువంటి లెక్కలు ఇవి. ఇవి మనకి 4 మార్కుల ప్రశ్నల కింద అడగడం జరుగుతుంది. మీకు నేను కరణీయ సంఖ్యలు అంటే ఏంటి, అకరణీయ సంఖ్యలు అంటే ఏంటి, వాటి మధ్య గల తేడా ఏమిటి, ఇవన్నీ కూడా మనము ఇదివరకు పాఠంలో మనం చర్చించుకున్నాము. మీ అమ్మ కానీ మీ నాన్న కానీ మరి బజారుకి వెళ్ళినప్పుడు కూరగాయలు తెస్తే ఆ కూరగాయలు మీ ఇంట్లో ఉన్నటువంటి రెఫ్రిజిరేటర్లో అదే విధంగా నిల్వ ఉంచుకుంటారా, లేదా అవన్నీ ఈ విధంగా విడివిడిగా చేసుకొని విడివిడిగా కవర్లలో పెట్టుకొని నిల్వ ఉంచుకుంటారా? సరే, ఇవన్నీ కూడా మీరు ఈ విధంగా విడివిడిగా చేసుకొని విడివిడిగా కవర్లలో పెట్టుకొని నిల్వ ఉంచుకుంటారు. కాబట్టి మనము కరణీయ సంఖ్యలైనా అకరణీయ సంఖ్యలైనా కూడా మనము వాటిని కూడకూడదు లేదా తీసివేయకూడదు. కరణీయ సంఖ్యలు వేరు, అకరణీయ సంఖ్యలు వేరు. ఇప్పుడు కరణీయ సంఖ్యలలో కూడా ఇక్కడ ఉన్నటువంటి బుట్టలో ఒకే రకమైన కరణీయ సంఖ్యల్ని ఈ విధంగా వేస్తున్నాను, గమనించండి. ఇవన్నీ కూడా ఒకే రకమైనటువంటి కరణీయ సంఖ్యలు. వీటినన్నిటిని కూడా మనము కూడవచ్చు, తీసివేయవచ్చు, గుణించవచ్చు లేదా భాగించవచ్చు కూడా. అదేవిధంగా ఇంకో రకమైనటువంటి కరణీయ సంఖ్యల్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక బుట్టలో వేస్తున్నాను, గమనించండి. ఈ కరణీయ సంఖ్యలు కూడా మనము గుణించవచ్చు, కూడవచ్చు, తీసివేయవచ్చు లేదా భాగించవచ్చు. అదేవిధంగా ఈ చివరి బుట్టలో ఉన్నటువంటి సంఖ్యలన్నీ కూడా కరణీయ సంఖ్యల అవి అకరణీయ సంఖ్యలు. కనుక ఈ అకరణీయ సంఖ్యల్ని కరణీయ సంఖ్యలతోని మనము కూడలేము లేదా తీసివేయలేము. అది మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు ముఖ్యమైనటువంటి ప్రక్రియల గురించి చర్చించుకుందాం. మిమ్మల్ని ఈ అభ్యాసంలో ఎక్కువగా తికమక చేసేటటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి నేను చర్చిస్తాను. ఇక్కడ మీరు చూసినట్టయితే 7 + 4√3 అన్నది ఒక కరణీయ సంఖ్య. ఈ సంఖ్య మనము ఒక కరణీయ అనగా అకరణీయ కారణాంకము అని అంటాం. అంటే ఈ సంఖ్యని మనము ఏ సంఖ్యతోని గుణిస్తే మనకు ఈ కరణీయ సంఖ్య అకరణీయ సంఖ్యగా మారుతుంది. అనగా 7 + 4√3ని మనము 7 - 4√3తోని గుణించిన పిదప అది ఒక అకరణీయ సంఖ్యగా మారును. అనగా ఈ రెండు పదాలను మనం గుణించినప్పుడు మనం ఏ సూత్రం వాడుకోవాలి అన్నది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ సూత్రాలన్నీ కూడా మనము దిగువ తరగతిలో నేర్చుకున్నటువంటి సూత్రాలే. a + b × a - b. అదేవిధంగా ఈ రెండు పదాలను మీరు గమనించినట్టయితే, ఈ రెండు అకరణీయ సంఖ్యలను మీరు గమనించినట్టయితే వీటి మధ్యన మొదటి పదం అన్నది సామాన్యంగా ఉంది, అదేవిధంగా రెండవ పదం కూడా సామాన్యంగా ఉంది. రెండు పదాల మధ్య గల గుర్తు కూడా సమానంగా ఉంది, అనగా ప్లస్ ఉంది. కనుక ఈ రెండింటిని మనము గుణించవలసి వచ్చినట్టయితే మనము ఈ సూత్రం కాకుండా ఈ రెండవ సూత్రము వాడుకోవలసి ఉంటుంది. అనగా a + b (² అంటే a × a a² అవుతుంది, x × x x² అవుతుంది. అదేవిధంగా a + b × a + b (² అవుతుంది. అదేవిధంగా ఈ మూడవ గడి చూసినట్టయితే ఇక్కడ మొదటి పదాలు సమానంగా ఉన్నాయి, మైనస్ ఉంది, కాబట్టి a - b (² ఇక్కడ గమనించినట్టయితే రెండుటి పదాల మధ్యన గల గుర్తు ప్లస్సే ఉంది. కాకపోతే మొదటి పదాలు సమానంగా ఉన్నాయి కానీ రెండవ పదాలు వేరువేరుగా ఉన్నాయి. ఈ సందర్భంలో మనము సాధన చేయాలంటే ఏ సూత్రం వాడుకోవాలి అన్నది ఇక్కడ నేను ఇవ్వడం జరిగింది. ఈ 4 సూత్రాలు మనము బాగా గుర్తు పెట్టుకోవాలి.
అయితే మనం కొన్ని మాదిరి సమస్యలని సాధన చేద్దాము. ఇది మనం చూసినట్టయితే ఇక్కడ వేరే సంఖ్య, ఇక్కడ 4 వేరు సంఖ్యలు మనకు కనపడుతున్నాయి. ఈ రెండిటిని మనం గుణించవలసి వచ్చినట్టయితే మనము ఈ బ్రాకెట్‌ని మనం విప్పకుండా ఈ బ్రాకెట్‌లో ఉన్నటువంటి పదాలని ఇదే విధంగా బ్రాకెట్‌ని మొదటి అంకెతోనూ, అదే విధంగా ఈ బ్రాకెట్‌ని రెండవ స్థానంలో ఉన్నటువంటి ఈ అంకెతోనూ ఈ విధంగా గుణించవలసి ఉంటుంది. తర్వాత ఈ స్టెప్ ఇక్కడికొచ్చేటప్పటికి చాలా మంది తికమక పడతారు. గమనించండి. ఇది ఈ బ్రాకెట్‌లో ఉన్నటువంటి 2 అంకెల్ని కూడా ఈ బ్రాకెట్ బయట ఉన్నటువంటి అంకె విడివిడిగా గుణించవలసి ఉంటుంది. అనగా 3 ఇంటూ 2 3 ఇంటూ √3గా ఇక్కడ కూడా అదే విధంగా గుణించవలసి ఉంటుంది. గుణించి మనము బ్రాకెట్లు తొలగించవలసి ఉంటుంది. అయితే ఇక్కడ మనకి గుణకారం చేసినప్పుడు √3 ఇంటూ √2 2 రూట్లే కాబట్టి ఇక్కడ మనము గుణించవచ్చు. అదే విధంగా ఇక్కడ మనకు ప్లస్ ఉన్నట్టయితే √2 ఇక్కడ కనపడుతోంది, √3 ఇక్కడ కనపడుతోంది, మధ్యన ప్లస్ ఉంది కాబట్టి మనం ఈ రెండింటిని కూడలేము. గుణకారం అయితే మనము గుణించవచ్చు. అదే విధంగా ఇంకొక సమస్యను చూద్దాం మనము. ఈ సమస్య గమనించినట్టయితే ఈ 2 కరణీయ సంఖ్యలలో మొదటి పదము సమానంగా ఉంది, కానీ రెండవ పదము వేరుగా ఉంది. కనుక ఇక్కడ మనము ఇదివరకు చెప్పుకున్నటువంటి స్లైడులోని 4వ సూత్రము మనము ప్రయోగించవలసి ఉంటుంది. అనగా ఏది ఎంచుకోవాలి మనము? ఏ సూత్రం ఎంచుకోవాలి? x+a ఇంటూ x+b అనే సూత్రాన్ని మనము ఎంచుకోవలసి ఉంటుంది. అనగా ఈ సూత్రం ప్రకారం దీన్ని మనము విడదీసుకొని సాధన చేద్దాము. అనగా x ప్లేస్లో మొట్టమొదట ఈ విధంగా మనం బ్రాకెట్ పెట్టుకొని x ప్లేస్లో 3ను ప్రతిక్షేపిద్దాము. ఏ స్థానంలో √3ను, బి స్థానంలో √2ను ఈ విధంగా మనము ప్రతిక్షేపిద్దాం. ఇక్కడ మీరు గమనించినట్టయితే √3 వేరు, √2 వేరు. ఇవి 2 మనం కూడలేము. నేను ఇదివరకు చెప్పినట్టే ఇవి 2 కరణీయ సంఖ్యలు అయినప్పటికీ ఈ రెండింటిని మనము కూడలేము లేదా తీసివేయలేము, కానీ గుణించగలము. అనగా ఇక్కడ గమనించండి, √3 ఇంటూ √2 ఇది మనం గుణించగలము. ఈ విధంగా గుణించగలము, కానీ కూడిక తీసివేత మాత్రము చేయలేము అన్నది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి 3² అనగా 9, ఈ 3ని మనము ఈ విధంగా గుణించినట్టయితే 3√3 3√2 ఇవి 2 గుణించవచ్చు. ఇది దీనికి ఈ లెక్క యొక్క సమాధానం అవుతుంది. ఇంకొక లెక్కని గమనిద్దాం మనము. ప్రధాన కారణాంకాలుగా విభజన. ఇది మనకు ఏ విధంగా అన్నది మనము దిగువ తరగతిలో తెలుసుకొని ఉంటాము. ఒక సంఖ్యని ప్రధాన కారణాంకాల లబ్ధ రూపంలో ఎలా రాసుకోగలము అన్నది మరలా మనం ఒకసారి చర్చించుకుందాం. 36 ఉంది. 36 అన్నది ఒక సరి సంఖ్య కాబట్టి 36 అన్నది 2 ఎక్కంలో నిశ్శేషంగా భాగించబడుతుంది. 2 నిశ్శేషంగా భాగించబడుతుంది కాబట్టి 2తోని భాగిద్దాము. 2 18ల 36 కాబట్టి 36ని మనము ఈ విధంగా విడదీసుకుందాము. 2 18 ఈ విధంగా విడదీసుకుందాం. అయితే 2 ప్రధాన సంఖ్య అయినప్పటికీ 18 ప్రధాన సంఖ్య కాదు. కనుక 18కి మరలా మనము ఈ విధంగా కారణాంకాలు కనుక్కుందాము. అనగా 18 మళ్ళా సరి సంఖ్య కాబట్టి 2 ఎక్కంలో 2 తొమ్ముల 18. 18ని మనము 2 ఇంటూ 9గా ఈ విధంగా రాసుకోగలము. గమనించండి, 9 ప్రధాన సంఖ్యనా? కాదు. మళ్ళా మనము 9కి ప్రధాన సంఖ్యల లబ్ధ రూపంలో రాసుకోగలుగుదాం. అనగా 3 3ల 9 ఈ విధంగా 3 3 కనుక 36ని మనము ఇటువైపు ఉన్నటువంటి సంఖ్యల లబ్ధ రూపంలో రాయగలం. అనగా
2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3గా గమనించండి. 36ని మనము 2 ఘాతాంకం 2, 3 ఘాతాంకం 2గా మనము రాయగలము. కనుక ఒక సంఖ్యని ఘాత రూపంలో ఏ విధంగా రాస్తాము అన్నది మీకు తెలిసి ఉండాలి. ఇక్కడ ఈ సమస్యలో 64ని మనము ఘాత రూపంలో రాసుకోగలగాలి. గమనించండి, 64 ఒక సరి సంఖ్య. 2 3ల 6, 2 2ల 4, 2 16ల 32, 2 8ల 16, 2 4ల 8, 2 2ల 4, 2 1ల 2. కనుక 64ని మనము 1 2 3 4 5 6 అనగా 2 ఘాతాంకం 6 రూపంలో రాయగలము. అవునా కాదా? హోల్ ఘాతాంకం 1/6. ఇది గమనించినట్టయితే మనకు ఒక సూత్రము జ్ఞప్తికి రావాలి. అది ఏ సూత్రము? చూడండి, ఏ ఘాతాంకం m హోల్ ఘాతాంకం n రూపంలో ఉంది. దీని యొక్క జవాబు ఏ ఘాతాంకం m ఇంటూ n అనగా 6 ఇంటూ 1/6. ఇక్కడ 6 6 క్యాన్సిల్ అయిపోయినట్టయితే మనకు జవాబు 2. ఈ విధంగా ఈ సమస్యకి చాలా సులువుగా మనము సమాధానం చేయగలము. హారాన్ని అకరణీయం చేయుట. హారాన్ని మనము అకరణీయం చేద్దాం. హారం ఏముంది? ఒక కరణీయ సంఖ్య ఉంది. ఈ కరణీయ సంఖ్యని మనము ఒక అకరణీయ సంఖ్యగా మనము ఏ విధంగా మార్చగలము అనగా, ఈ కరణీయ సంఖ్యని మనము ఏ కరణీయ సంఖ్యతోని గుణించిన ఎడల మనకు కరణీయ సంఖ్య ఒక అకరణీయ సంఖ్యగా మారిపోతుందో అటువంటి కరణీయ సంఖ్యని, ఉదాహరణకి 6 - 4√2 అన్నది దీనికి అకరణీయ కారణాంకము అవుతుంది. అనగా ఒకటే పదాలు ఉంటాయి. గమనించండి, ఒకటే మొదటి పదము సమానంగా ఉంది, రెండవ పదం కూడా సమానంగా ఉంది. కాకపోతే గుర్తులు మారాయి. ఇక్కడ ప్లస్ ఉన్నట్టయితే ఇక్కడ మైనస్ వస్తుంది. అనగా హారంలో ఏముందో లవంలో కూడా అదే ఉండాలి. అనగా ఈ సమస్యలో మనము హారాన్ని అకరణీయం చేశాం. ఈ విధంగా చేసిన విడల మనకి ఈ లవము గమనించినట్టయితే ఒకటే రకమైనటువంటి పదాలు ఉన్నాయి. కనుక x ఇంటూ x x² కాబట్టి 6 - 4√2² అవుతుంది. ఇక్కడ మనకి a + b ఇంటూ a - b రూపంలో ఉంది కాబట్టి a² - b². అనగా ఇక్కడ మనకి జవాబు ఈ విధంగా వస్తుంది. ఇదేమో a - b² రూపంలో దీన్ని మనము విడదీసుకుందాం. a² + b² - 2ab రూపంలో విడదీసుకున్నాం. చూడండి, అదేవిధంగా హారము a² - b² రూపంలో దీన్ని మనము ఈ విధంగా 6 × 36, ఇది 4² √2² రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి మనకి జవాబు ఏమొస్తుంది? ఈ విధంగా. ఇక్కడ చూడండి, 36, 4² అనగా 16, రూట్ క్యాన్సిల్ అయిపోయి 2, ఈ 3 గుణించినట్టయితే 48, 6 × 36. ఇక్కడ మనకు ఈ విధంగా జవాబు వస్తుంది. ఈ విధంగా కనుక హారంలో 32 36లో పోయినట్టయితే, తీసివేసినట్టయితే మనకు జవాబు 68 - -48√2/4. 4 అన్నది ఇప్పుడు చెప్పండి నాకు, 4 అన్నది కరణీయ సంఖ్యనా అకరణీయ సంఖ్యనా? ఖచ్చితంగా ఇది అకరణీయ సంఖ్యని. కనుక మనము ఒక కరణీయ సంఖ్యని అకరణీయ సంఖ్యగా మార్చగలిగినాము. అయితే ఒక కరణీయ సంఖ్యని అకరణీయ సంఖ్యగా మార్చాలి అనగా మనము వేరొక కరణీయ సంఖ్యతోని గుణించాము. కనుక ఈ సంఖ్యని మనము ఈ సంఖ్యకి అకరణీయ కారణాంకము అని అంటాము. ఈ విధంగా దీని యొక్క జవాబు. గమనించండి, ఇంకొక లెక్క సాధన చేద్దాము. చూడండి, a
మరియు బి ఏవైనా అకరణీయ సంఖ్యలైన ఏ విలువ బి విలువ కనుగొనుము. ఇది చాలా ముఖ్యమైనటువంటి లెక్క. కనుక ఇక్కడ మనకు కరణీయ సంఖ్యల భిన్న రూపంలో మనకు కనపడుతున్నాయి. కనుక మనం ఈ సమస్యలో కూడా హారాన్ని అకరణీయం చేద్దాం. ఈ విధంగా ఒక అకరణీయ కారణాంకంతోని మనం గుణిద్దాం. గుణించినట్టయితే a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఇక్కడ మనం ఏ సూత్రం వాడాలి? వెరీ గుడ్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. హారంలో రూట్ క్యాన్సిల్ అయిపోయి 3 మైనస్ 2 మిగులుతుంది. ఇక్కడ చూడండి, రూట్ క్యాన్సిల్ అయిపోయి 3, రూట్ స్క్వేర్ 2 క్యాన్సిల్ అయిపోయి మనకు 2. ఈ 2 మనం గుణించవచ్చు అని చెప్పాను కదా, 2√6/1. ఇది గమనించినట్టయితే హారాన్ని నేను అకరణీయం చేశాను, అనగా కరణీయ సంఖ్యని అకరణీయ సంఖ్యగా మార్చగలిగినాను. కనుక దీన్ని మనము ఇవి 2 అకరణీయ సంఖ్యలు కాబట్టి కూడవచ్చు ఈ విధంగా. కానీ ఒక అకరణీయ సంఖ్యని ఇది ఒక కరణీయ సంఖ్య, ఈ రెండింటిని మనము కూడలేము. కనుక ఏ స్థానంలో ఏముంది? 5. బి స్థానంలో ఏముంది? 2. కనుక ఏ విలువ 5, బి విలువ 2. ఇంకొక లెక్క సాధన చేద్దాము. ఇక్కడ మనము విడివిడిగా తీసుకుందామమ్మా. దీంట్లో మనము విడివిడిగా తీసుకుందాము. ఇక్కడ కూడా మనము హారాన్ని అకరణీయం చేద్దాము. ఈ విధంగా హారాన్ని అకరణీయం చేయాలంటే బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇక్కడ ప్లస్ ఉన్నట్టయితే మనం దానికి వ్యతిరేకం మైనస్ తీసుకోవాలి, కానీ పదాలు మాత్రము ఒకే విధంగా ఉన్నవి తీసుకోవాలి. అంటే మొదటి పదము సమానము, తర్వాత రెండవ పదం కూడా సమానం. ఈ విధంగా సమానంగా తీసుకొని గుర్తు మాత్రం వ్యతిరేకం తీసుకోవాలి. ఏ సంఖ్యతోనైతే హారాన్ని గుణిస్తున్నావో అదే సంఖ్యని ఖచ్చితంగా లవంలో కూడా వేసుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైనది, ఆలోచన చేసుకొని వేసుకోవాలి. దీని యొక్క జవాబు చూడండి అమ్మా, 49. ఇక్కడ మనకి 4 4 16. మీరు సులభంగా 4 3 12 వేసారు, పొరపాటు అయిపోతుంది. 4 4 16, 16ని 3 చే గుణించాలి. లేదా పొరపాటున మీరు 4 ఇదేమో 3 3 9 వేసుకొని 9 4 36 వేసేస్తారు, తప్పులు పోతాయి. కనుక మీరు బాగా గమనించండి, ఈ స్టెప్ లో గమనించండి అమ్మా. దీని యొక్క జవాబు హారం ఏమవుతోంది మనకి 1 అయిపోతుంది. కనుక దీని జవాబు 7 + 4√3. ఈ విధంగా విడివిడిగా చేసుకున్నట్టయితే లెక్క సులభం అయిపోతుంది. నిదానంగా చేయాలి, నిదానంగా చేస్తే సమస్యలు సులభంగా సాధన అవుతాయి. ఎక్కువ సమస్యలు సాధన చేయడానికి ప్రయత్నం చేయాలి. ఈ అంకెలలో వేరే అంకెలు మార్చుకొని, గుర్తులు కూడా మార్చుకొని ఇంకా సమస్యలు మీరు సాధన చేయడానికి ప్రయత్నం చేయండి. ఇది కూడా మనకి అకరణీయ కారణాంకం ఏదవుతుంది? 2 - √5. సేమ్ పదాలు చూడండి అమ్మా, గుర్తులు మాత్రం మార్చాను. ఏ అంకెనైతే హారంలో వేసానో అదే అంకెని లవంలో కూడా వేశాను, గమనించండి. ఇక్కడ మనకు 4 స్క్వేర్, ఇక్కడ రూట్ క్యాన్సిల్ అయిపోయి 5 వస్తుంది. పొరపాటున 25 వేసుకునేరు. ఇక్కడ మనం గమనించినట్టయితే +4 -5. కనుక మనం తీసివేసినట్టయితే 5లోంచి 4 మనకి దీని జవాబు -1 వస్తుంది. చూడండి, -1. -1 వచ్చినప్పుడు గుర్తులు మారతాయి అమ్మ. +2 అన్నది -2గా, -5 +5గా మారుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని మనం కూడదాం. ఈ విధంగా కూడినట్టయితే 7 2 అనేటివి అకరణీయ సంఖ్యలు, కూడవచ్చు. √3 √5 అనేటివి కరణీయ సంఖ్యలు అయినప్పటికీ నేను చెప్పాను కదా, కూడటానికి వీల్లేదు, తీసివేయటానికి వీల్లేదు. ఇది ఈ రోజుటి పాఠము. పిల్లలు, మీకు అందరికీ బాగా అర్థమైంది అనుకుంటా. ఏమన్నా మీకు సమస్యలు ఉన్నట్టయితే కింద కామెంట్ బాక్స్లో మీరు పెట్టినట్టయితే తప్పక తదుపరి వీడియోలో
మీ సమస్యలకి నేను సాధన చూపిస్తాను. ఇక్కడితోని వాస్తవ సంఖ్యలు అనే అధ్యాయము పూర్తయిందమ్మా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.